అరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంది? ఇది మళ్ళీ రాఘవాళ్ళ ఇంటికి అది అయింది. వాళ్ళ సంగతి చెప్తిగా. ఏమేం జానకి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇట్లా చెప్పకుండా మా ఇంటికి వచ్చినావు. ఫోనా? అరే ఛార్జింగ్ లేదు రాఘవా, అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే చూసుకోవా మరి? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి మాకు టెన్షన్ అవుతుంది, ఏమైందా అయింది అని చెప్పేసి. అబ్బా నాకు మా నాన్న టెన్షన్ చేయబట్టి నాకు ఈ ఫోన్లో ఛార్జింగ్ పెట్టి కూడా మర్చిపోయినా రాఘవా. ఎటు పోతానో జానకి బ్యాగ్ తీసుకొని వచ్చినావు, నాన్నకు చెప్పొచ్చినవా? లేదంటే నాన్నకు చెప్పలేదు, నాన్న ఊకే టార్చర్ పెడుతున్నాడు. అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బట్టలు చదువుకుని వచ్చేసిన. నీకు అలా తెలివి ఉన్నదా జానకి? నువ్వు మీ అయ్యా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతే ఎవరి మీదకి వస్తుంది? నీకేమైనా నా బాధ్యత అంటారు. సపరేట్గా నువ్వు ఇంటికి నాడు. నీ మీద ఏం రాదు రాఘవా, నేనే వెళ్ళినా అని చెప్తా. కాకపోతే ఒకసారి వెళ్ళే ముందు కలిసిపోదామని వచ్చిన నిన్ను. అసలు ఎట్టుపోతావు జానకి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది నీకు? మీ డాడీ ఏమన్నా అంటే నచ్చ చెప్తాం అంతే తప్ప నువ్వు ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోతాను? లేదు రాఘవా,